వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య లైవ్. నమస్కారం. గత వీడియోలో ఈ గృహవాస్తుకు సంబంధించి వాస్తు శాస్త్రము అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, అంటే మూలాలు వాస్తు శాస్త్రము దానికి బేస్ అంటే ఏ విధంగా అది ఏర్పడింది, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు నేను వివరించడం జరిగింది. ఇప్పుడు మన జాతక చక్రంలో అంటే మనం జన్మించిన సమయాన్ని బేస్ చేసుకొని మనము జాతక చక్రం తయారు చేస్తే అది జన్మజాతకం అంటారు, అంటే జన్మకుండలి అంటారు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను వివరించాలనుకున్నాను. మొట్టమొదటిది, మన జన్మ సమయాన్ని అనుసరించి జాతకం అనేది తయారు చేసుకున్న తర్వాత అందులో మనకు మొట్టమొదట జన్మలగ్నము అనేది చాలా ముఖ్యమైనది. లగ్నము అంటారు, అదే జన్మలగ్నం అంటారు. దాన్ని అసెండింగ్ సైన్ అని కూడా అంటారు. అసెండింగ్ సైన్ అంటే అది అనుసంధానించబడిన, అంటే ఈ నవగ్రహాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్, అంటే దానికి సంబంధించిన ప్రభావము మనం జన్మలగ్నంతో మొదలవుతుంది. దాని యొక్క ప్రభావం మనకు సంబంధించిన ఎన్నో విషయాలకు, మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలకు ఏ విధంగా అనుసంధానించబడుతుంది అనేది జన్మలగ్నాన్ని బేస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించి మనకు సంబంధించిన ఏ విషయాన్నైనా మనము లెక్కించడానికి వీలవుతుంది. సో జ్యోతిష శాస్త్రంలో ఈ జన్మలగ్నానికి చాలా ప్రాధాన్యత ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ ఇన్ హారోస్కోప్ అని ఇది పిలువబడుతుంది. It plays a vital role around which the entire life of the human being will revolve around. So జన్మలగ్నము లగ్నాధిపతి అంటే సూర్యుని బేస్ చేసుకొని, సూర్యుని ఆధారంగా చేసుకొని జన్మలగ్నం అనేది మనం లెక్కిస్తాము. ఇందాక గత వీడియోలో నేను దాని గురించి కొద్దిగా వివరించాను, జన్మలగ్నం ఏ విధంగా ఏర్పడుతుంది అని. అదేవిధంగా లగ్నాధిపతి అంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే రాశి చక్రంలో మేషము అనేది మొదటి రాశి, అదేవిధంగా మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, ఈ విధంగా 12 రాశులు ఉంటాయి. మన పుట్టిన జన్మ సమయాన్ని అనుసరించి జన్మ సమయము, తేదీ, ఆ మాసము, ఆ సంవత్సరము, ఆ పుట్టిన స్థలము, దీనికి సంబంధించి జన్మలగ్నం అనేది ఏర్పడుతుంది. అది ఉదాహరణకు మేషలగ్నం అయితే ఇది జన్మలగ్నం 1వ స్థానం అవుతుంది. ఆ విధంగా సపోజ్ మన జన్మ సమయాన్ని అనుసరించి వృషభ లగ్నంలో జన్మించడం జరిగితే అది ఈ 2వ స్థానం, అంటే వృషభము 1వ స్థానం అవుతుంది. రాశిచక్రంలో వృషభము 2వ స్థానం అవుతుంది. కానీ మనం పుట్టిన సమయం ప్రకారము వృషభము జన్మలగ్నం అవుతుంది, అంటే ఇది 1వ స్థానం అవుతుంది. అక్కడి నుంచి మనము 12 రాశులు, 12 భావాలు లెక్కించాల్సి వస్తుంది. అంటే దీన్ని భావాలను కూడా అంటారు, తనూభావము అంటారు. మొట్టమొదటి అదే జన్మలగ్నము అనేది తనూభావం అంటారు, అంటే శరీరాన్ని తెలియజేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఫిజికల్ బాడీ, మనం ఈ లోకంలోకి సశరీరంగా శరీరంతో మనము జన్మించడం జరిగింది. అది జన్మలగ్నానికి అనుసంధానించబడి ఉంటుంది. ఫిజికల్ బాడీని తెలియజేస్తుంది, అంటే భౌతిక శరీరాన్ని ఈ జన్మలగ్నం తెలియజేస్తుంది. మనము ఎన్నో యోగాలు ఉంటాయి ఈ జ్యోతిష్ శాస్త్రం సంబంధించి. అంటే దుర్యోగాలు కూడా ఉన్నాయి, అంటే అశుభ యోగాలు అవి ఉన్నాయి, శుభయోగాలు ఎన్నో ఉన్నాయి, మహర్షులు మనకు అందించారు. వీటిలో ఏ యోగాన్ని లెక్కించాలన్నా మనకు సంబంధించిన ఏ విషయాన్ని, వివాహం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపార సంబంధించిన విషయాలు కానీ, లేదంటే ఏదైనా రాజకీయ రంగం కానీ, ఆరోగ్యము, పిల్లల విషయాలు, ఈ విధంగా ఏ విషయాన్ని విచారించినా ముఖ్యంగా మనకు జన్మలగ్నమే ఆధారము. జన్మలగ్నాన్ని బేస్ చేసుకుని ద్వితీయము, తృతీయము, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, ఈ విధంగా భావాలు అన్నమాట. ఒక్కొక్క భావానికి సంబంధించిన అధిపతి ఎక్కడ స్థితి పొందినాడు, ఏ రాశిలో ఉన్నాడు, దాన్ని బట్టి మనకు ఫలితాలు అంచనా వేయగలుగుతాం. సో ఇక్కడ జన్మలగ్నం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. లగ్నాధిపతి అంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి
మనకి ఏదైతే జన్మలగ్నం అవుతుందో ఆ లగ్నానికి అంటే మామూలుగా రాశి చక్రంలో ఉన్న రాశియే ఏదో ఒక రాశి మనకు జన్మలగ్నం అవుతుంది. మామూలుగా రాశి అంటే చంద్రుని బేస్ చేసుకుంటే, అంటే చంద్రుని ఆధారంగా చేసుకుని మేము రాశి చక్రము అంటాము, రాశుల గురించి తెలియజేస్తాము. కానీ సూర్యుని బేస్ చేసుకొని మనము సూర్యుని ఆధారంగా చేసుకొని జన్మించిన సమయాన్ని బట్టి సూర్యోదయం ఆ పర్టికులర్ డే ఏ రోజైతే మనం జన్మించినామో ఆ రోజు సూర్యోదయాన్ని బేస్ చేసుకొని మనం పుట్టిన జన్మ సమయము ఏ లగ్నంలో పడుతుంది అని లెక్కించాల్సి వస్తుంది. అది మన జన్మలగ్నం అవుతుంది. అక్కడి నుంచి 2వ స్థానం 3వ స్థానం ఈ విధంగా మనము అనేక విషయాలు దీనికి సంబంధించినవి మనము అంచనా వేయచ్చు. ఇప్పుడు ఆ లగ్నంలో ఉన్న శుభగ్రహాలు లగ్నాధిపతి బలంగా ఉండాలి. ఏదైనా యోగాలు అనుభవించాలంటే ఇందాక చెప్పినట్టు శుభయోగాలు, దుర్యోగాలు అంటే పాపగ్రహాల కాంబినేషన్స్, ఆధిపత్య బాబులు కానీ సహజ పాపగ్రహాలు శని, అంగారకుడు, సూర్యుడు, రాహువు ఈ విధంగా ఆధిపత్య పాపగ్రహాలు ఏ విధంగా స్థితి పొందినాయో దాన్ని బట్టి అంటే జన్మలగ్నము అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ శుభయోగాలు మంచి బలమైన యోగాలు ఉంటాయి. ఉదాహరణకు ఏదైనా బుధాదిత్య యోగము, లేకుంటే వృషిక మహాపురుష యోగము, మాలవీయ యోగము, ఈ విధంగా పంచమహాపురుష యోగాల్లో ఏదో యోగం కానీ లేదా కొన్ని యోగాలు కానీ ఇటువంటి యోగాలు మన జాతకంలో మనం కలిగి ఉన్నప్పుడు ఒకవేళ లగ్నాధిపతి సరైన స్థితిలో అంటే బలమైన స్థితిలో లేకపోతే లగ్నాధిపతి అంటే జన్మలగ్నము ఏదైతే అవుతుందో దానికి సంబంధించిన ఆధిపత్యం కలిగిన గ్రహము లగ్నాధిపతి అంటారు. ఆ లగ్నాధిపతి అయిన గ్రహము బలం పొంది ఉంటే మిగతా యోగాలు అంటే తక్కిన గ్రహాలతో వచ్చే ఎన్నో యోగాలు యోగాల యొక్క శుభ ఫలితాలు మనం పూర్తిగా అందుకోగలుగుతాము. దాని యొక్క శుభత్వాన్ని పొంది జీవితం ఆనందంగా గడుస్తుంది. అంటే ఆ యోగం యొక్క స్వీట్నెస్, ఫ్రాగ్రెన్స్ అంటారు, దాని ఎసెన్స్. ఏదైనా యోగం ఇటువంటి గజకేశ్వర యోగం కానీ బృహత్ యోగం కానీ ఇందాక చెప్పిన యోగాలు దానికి సంబంధించిన శుభ ఫలితాలను పొందాలంటే లగ్నాధిపతి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. తర్వాత ఈ జన్మలగ్నంలో ఏదైనా దానికి సంబంధించి జన్మలగ్నంలో శుభగ్రహం ఏదైనా ఉండి లగ్నాధిపతి కూడా బలం పొంది ఉంటే జనరల్గా చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు, దీర్ఘాయుషు ఆరోగ్యం కలిగి ఉంటారు. దాంతోపాటు అష్టమ స్థానం కూడా విచారించాల్సి ఉంటుంది. అష్టమ స్థానం ఆయుష్స్థానం అని కూడా అంటారు. సో కొన్ని సందర్భాల్లో జన్మలగ్నాధిపతి అష్టమాధిపతి కూడా అవుతుంటాడు. వృశ్చిక లగ్నం సపోజ్ తీసుకుంటే లగ్నాధిపతి అయిన కుజుడు వృశ్చిక లగ్నానికి మేషలగ్నానికి అష్టమాధిపత్యం కూడా కుజునికి వస్తుంది. మేషలగ్నం అధిపతి అంగారకుడు కుజగ్రహము. అదేవిధంగా అష్టమం 8వ అక్కడి నుంచి లగ్నం బేస్ చేసుకుని మేషలగ్నాన్ని తీసుకుంటే అక్కడి నుంచి లెక్కేస్తే 8వ స్థానాధిపతి కూడా అంగారకుడు అవుతుంటాడు. సో అటువంటి సందర్భాల్లో అంగారక గ్రహం బలంగా ఉంటే ఆయుష్ స్థానానికి లగ్నానికి ఆధిపత్యం కలిగి ఉంటుంది కాబట్టి చాలా వరకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, ప్రశస్తంగా ఉంటుంది. ఏదైనా కానీ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంటే వైద్యుల యొక్క అవసరం వారికి చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అది సో లగ్నాధిపతి ఏదైనా మంచి యోగాలు ఇన్వాల్వ్ అయి ఉండడము, దాన్ని బట్టి మనకు యోగాలు కానీ ఏదైనా శుభ ఫలితాలు కానీ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరే ఇప్పుడు ఇందాక చెప్పినట్లు మహాయోగాలు ఏమైనా ఉన్నా కూడా, యోగం అంటే ఏదైనా ఒకటి కానీ రెండు కానీ కలిసిన గ్రహాలు మిత్రగ్రహాలై మంచి దాని యొక్క ఉచ్చస్థానంలో కానీ స్వక్షేత్రంలో కానీ 1, 4, 7, 10 కేంద్ర స్థానాల్లో, ఇవి కేంద్ర స్థానాలు అంటారు. 1, 4, 7, 10 జన్మలగ్నం నుంచి లేదా జన్మరాశి నుంచి కానీ ఇటువంటి స్థానాల్లో మిత్రక్షేత్రం కానీ ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ, అంటే స్వక్షేత్రం అంటే ఆ గ్రహానికి అది సొంత ఇల్లు, సొంత రాశి అయి ఉంటుంది. అటువంటి రాశుల్లో కానీ కలిసి ఏదైనా 1 కానీ 2 కానీ శుభగ్రహాలు ఉన్నప్పుడు వాటి దశాంతర దశలు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఫలితాలు అంటే మంచి చాలా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఒక్కొక్క యోగము ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క యోగాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలిసి కొన్ని యోగాలు ఫార్మ్ చేస్తుంటాయి. ఉదాహరణకు బుధాదిత్య యోగము, చంద్రమంగళ యోగము, ఇటువంటివి గజకేసరి యోగం అంటారు. ఇటువంటి యోగాలు పారిజాత యోగం అని, ఇటువంటి ఏమైనా యోగాలు అనుభవించాలంటే లగ్నాధిపతి బలంగా ఉంటే యోగ ఫలితాలు పూర్తిగా అనుభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని మంచి యోగాలు జాతకంలో ఉన్న 2 గ్రహాల కాంబినేషన్స్ కానీ ఇతర
పంచమహాపురుష యోగాలు గురు బుధ గురు గురువు కానీ బుధుడు కానీ శుక్రాచార్యుడు అంగారకుడు శనేశ్వరుడు ఈ విధంగా ఈ 5 గ్రహాలకు సంబంధించి రవిచంద్రులు రాహుకేతులు మినహాయించి మిగతా 5 గ్రహాలకు సంబంధించి పంచమహాపురుష యోగాలు అంటారు. వీటిలో ఏదైనా 1 కానీ 2 కానీ యోగాలు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ లగ్నాధిపతి సరిగా లేకపోతే అంటే బలహీనంగా ఉండడమో ఏదో శత్రుగ్రహాలతో కలిపి 6, 8, 12 అంటారు దుస్థానాలు, దుష్ట స్థానాలు అంటారు. అంటే 6, 8, 12 స్థానాల్లో అది స్వక్షేత్రం కానీ ఉచ్చస్థితి కానీ అయితే ఓకే. కానీ అవి శత్రుక్షేత్రాలు అయినప్పుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు రాహుకేతులతో కానీ వాటికి ఏ గ్రహం అయితే శత్రువుగా మనం లెక్కేస్తామో అటువంటి శత్రుగ్రహాలతో కలిసినప్పుడు కూడా యోగభంగం అయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో లగ్నాధిపతి చాలా ముఖ్యమైన విషయం అని మనం దీని గురించి తెలుస్తుంది. తర్వాత వచ్చే వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తాము. నమస్తే.